హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన కొంచెం నాకు టైం అనేది కుదరక నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నానండి. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి ఇది అనమాట. ఏంటంటే ఇది క్యాబేజీ టమాటో అలాగే శనగపప్పు కర్రీ అనమాట. క్యాబేజీ శనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీకు నచ్చితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడిప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టినా కూడా వీడియోస్కి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. బాగా చూస్తున్నారు, ఇలాగే చూస్తూ ఉండండి మన వీడియోస్ అనేవి. చూడండి, క్యాబేజీ కర్రీ అనమాట, శనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను వీడియోలో చెప్పుకుంటూ వీడియో అనేది వంట అనేది చూపిస్తానండి. సేమ్ అలాగే వీడియో అనేది చూసుకుంటూ మీరు ఒకసారి వంట అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అనేది కూడా చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఈ కర్రీ అనేది ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి, చాలా బాగుంటుంది. కాకపోతే మనకి అంటే న్యాచురల్గా ఉండేటి అండి. ఇందులో ఎలాంటి ఆయిల్ అంటే మసాలాస్ అనేది వాడలేదన్నమాట. న్యాచురల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది చేశాను. అవి ఏమేమి వేసాను అనేది కూడా మీకు వీడియోలో 1 by 1 చెప్తూ చేశానండి. చూడండి, ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే అందరికీ చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. చూసారు కదండి, ఇందులో క్యాబేజీ అనేది క్యాబేజీ శనగపప్పు కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుందండి కర్రీ అనేది. అలాగే నేను దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆయిల్, ఒక ఎండుమిర్చి అనేది వేసుకున్నాను, అలాగే ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలే వేసాను. తాలింపు గింజలు కలిపినాయి అనేది నేడుకున్నాయి అనమాట. సో దాని తర్వాత నేను కరివేపాకు వేసేసి ఇంగుం పౌడర్ వేసేసి ఆనియన్స్ అనేది వేసేసి ఇలా ఫ్రై అనేది చేశానండి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను శనగపప్పు అనేది వేసేసుకుంటున్నా. ఇది కొంచెం మగ్గాలి. శనగపప్పు అనేది కొంచెం మగ్గిన తర్వాత మనము దీన్ని
ఇలా కలిపేసుకొని దీన్ని కొంచెం మగ్గిచ్చేద్దాం మనం. చాలా బాగుంటుందండి కర్రీ అనేది, చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం దీని మీద మూత అనేది పెట్టేసుకొని కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి దీని మూత అనేది తీసేసుకొని చూసుకుందామండి. ఇలా వచ్చింది, చూసారు కదా, ఇలా మగ్గిందనమాట. ఇంకా కొంచెం మనకి మగ్గాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం మగ్గాలి. ఈరోజైతే మా గ్యాస్ పొయ్యి అనేది కడగలేదండి, నేను కొంచెం వర్క్లో ఉన్నాను. ప్లస్ గిన్నెలు కూడా ఇంకా క్లీన్ చేయలేదు, అందుకని కడగలేదు, క్లీన్ చేయలేదు గ్యాస్ పొయ్యి అనేది. నైట్ వంట చేసిన దాంతో అలాగే చేస్తున్నాను, జస్ట్ లైట్గా అలా కూర్చాను అంతే, కానీ కడగలేదు అనమాట. ఇంకా కొంచెం అనేది మగ్గిన తర్వాత మనం దీన్ని అనేది సాఫ్ చేసేసుకుందాం. ఓకేనా, మూత అనేది వేసేసుకొని ఇంకొంచెం మగ్గాలండి, ఒక 2-3 నిమిషాలు. ఇది వచ్చేసి క్యాబేజ్ అనేది నేను వాటర్లో వేసి కడుగుతున్నానండి. ఒక 2 టైమ్స్ అలా కడగాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కడిగేసి దీన్ని ఒక గిన్నెలోకి అనేది తీసేసుకొని మనం కర్రీలో అనేది వేసేసుకుందాం. అలాగే క్యాబేజ్ అనేది మనం కడిగేటప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని కడిగేసుకుంటే మనకి దీంట్లో ఏమన్నా ఉన్నా కూడా అంతా పోతుందండి, కెమికల్ లాంటిది అలాంటిది కూడా పోతుంది ఉప్పు వాటర్లో అనేది వేసుకోవడం వల్ల. ఇలా వేసేసుకొని నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఇంకా వాటర్ అనేది వార్చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంకోసారి వాటర్ అనేది వేసేసుకొని నేను ఇది ఒక గిన్నెలోకి అనేది తీసేసుకొని వేస్తాను. ఇప్పుడు చూసారు కదండి ఇలా అనేది మగ్గిందో. సో ఇలా అనేది మగ్గితే ఇంకా సరిపోతుందండి మనకి. ఇలా మగ్గేసిన తర్వాత కనిపిస్తుంది కదా, ఇలా అనేది మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇంకా ఉందండి, ఇది వేసేస్తాను మళ్ళీ వాటర్లో తీసి ఇలా కలిపేసుకొని కొంచెం మనం ఇదంతా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం. క్యాబేజీ అనేది వేసేసి ఇంకా ఇలా కలిపేసి పెట్టానండి. దీంట్లో మనము సాల్ట్ అనేది వేసేసుకుందాం, కొంచెం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది మొత్తం కూడా కంప్లీట్గా వచ్చేసి బాగా మగ్గిద్ది అనమాట. మగ్గినప్పుడు కొంచెం టమాటాస్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఇది చూసారు కదండి ఎలా మగ్గిందో, క్యాబేజీ అనమాట మగ్గింది, కొంచెం అడగ కూడా అంతే ఆ పొజిషన్లోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం అనేది వేసేసుకుందాం. కారం అనేది వేసేద్దాం కొంచెం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నేను దీంట్లో పసుపు, కారం అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసేసాను. వేసేసి ఇంకా మగ్గినాక దీంట్లో కొంచెం మగ్గినాక టమాటాస్ అనేది వేస్తానండి. చూస్తున్నారు కదా, టమాటాస్ అనేది వేసేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు నేను టమాటాస్ అనేది కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇది ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం దీన్ని అనేది ఇంకా దించేసుకోవడమేనండి. కారం అనేది ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే నాకు ఏమంటారు కారం అనేది ఇది తేజ కారం అనమాట. సో కొంచెం వేసి సరిపోతుంది అలా అనమాట. ఇలా దగ్గరికి అనేది వచ్చిన తర్వాత మనము ఇంకా దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్,
ఫైనల్గా కర్రీ అనేది ఇలా అయిపోయిందండి. ఓకేనా, చూడండి ఇలా అనేది అయిపోయిందనమాట. సరే కదా, ఎంత బాగా అనేది ఉడికిపోయిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు మా ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క ఐటమ్ అనేది మీకు నచ్చుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సేమ్ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా.